జీఎస్టీ తగ్గటంతో హైదరాబాద్లోని మార్కెట్లలో సందడి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి, సామాన్యులకి అందుబాటులోకి వచ్చాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సామాన్ కొనాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపించిందనే చెప్పాలి. అయితే చిన్న షాంపూ దగ్గర నుంచి పెద్ద ఆయిల్ ప్యాకెట్స్ వరకు కొనాలంటే కూడా ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు ఎక్కువగా సామాన్యులలో కనిపించింది. అలాంటిది ఇప్పుడు జీఎస్టీ తగ్గియడంతో మాత్రము సామాన్యులకి ఒక భారం తగ్గిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు సామాన్యులకి మాత్రము ఈ రేట్లు తగ్గడంతో మాత్రం వాళ్ళు నిత్యావసర సరుకులు కొనడానికి ఎంతో ముందుకు వస్తున్నారని చెప్పి అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కూడా చాలా వరకు అయితే మనకు సరుకులు నిత్యావసర సరుకులు కూడా చాలా వరకు అయితే తగ్గినాయి. ఇటు షాంపూలు, ఆయిల్ ప్యాకెట్లు, ఉప్పులు ఏదైనా కిరాణా సంబంధించిన అన్ని తగ్గడంతో మాత్రం ఇప్పుడు సామాన్యులు అయితే ఒకప్పుడు కొనాలంటే కొండెక్కిన రేట్లను చూసి కూడా భయపడేవాళ్ళు. అయితే చాలా మంది కొనాలంటే కూడా ఆలోచించి కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము రేట్లు తగ్గడంతో మాత్రము ఈ రోజు నుంచి అది అమలైందని చెప్పి కిరాణా సంబంధించిన వ్యాపారులు కూడా అంకుల్ చెప్పండి, ఎలా ఉంది అంటే జీఎస్టీ తగ్గిన తర్వాత ఇప్పటివరకు మన కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎంతవరకు తగ్గింది? ఈ రోజు వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, నిన్న మొన్న అమ్మిన రేట్లకి ఇప్పటికి తగ్గియమని అడుగుతున్నారు. యాక్చువల్గానైతే మరి ఎంఆర్పీలు అయితే పెరగలేదు, ఎంఆర్పీలు అయితే తగ్గలేదు, పాత స్టాక్సే ఉన్నాయి. కానీ అయినా కూడా తగ్గించి అమ్మవలసే పరిస్థితి వచ్చింది. అమ్ముతున్నాం కస్టమర్లకు కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఈ జనరల్ ఐటమ్స్ సబ్బులు సర్ఫులు ఫేస్లు క్రీములు అన్నీ కూడా కస్టమర్ ఖచ్చితంగా తక్కువ చేసి ఇవ్వండి. ఖచ్చితంగా జిఎస్టీ ఇదివరకు 18% ఉన్నది, ఇప్పుడు 5%, 8%లకు వచ్చింది. కాబట్టి 10% తగ్గించి అడుగుతున్నారు. ఆల్రెడీ కస్టమర్ డిమాండ్ చేస్తున్నారు, ఇస్తున్నాం కూడా. ఉంచుకొని ఏం చేయలేము కదా, తప్పదు కదా, ఇవ్వాలి, ఇచ్చేస్తున్నాం. సో జీఎస్టీ తగ్గక ముందుకు మీ షాప్కి కస్టమర్స్ ఎంతవరకు వచ్చారు, మీకు ఎలా ఉండేది బిజినెస్? ఇప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత అంటే ఎక్కువగా పెరిగిందా మన కస్టమర్స్ ఎక్కువగా రావడం అలాంటిది? ఈ రోజే కాబట్టి కొంచెం వచ్చిన కస్టమర్లు అయితే దీని మీద బాగానే మంచిగా స్పందిస్తున్నారు. గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించింది కదా, మీరు కూడా మాకు తగ్గియండి అని చెప్పి డిమాండ్ చేసి అడుగుతున్నారు. ఇక రేపటి కానీ వస్తే ఇక వస్తుంటారు ఇక ఖచ్చితంగా. ఇదే రోజు కదా, ఖచ్చితంగా మంచి ఎఫెక్ట్ అయితే బాగుంది. పబ్లిక్లో బాగా ప్రచారం జరిగింది. ఖచ్చితంగా డిమాండ్ చేసి అడుగుతున్నారు, తగ్గియాల్సిందే, మాకు తక్కువ చేసేయండి అని తగ్గించేస్తున్నాం. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళొక చిన్న షాంపూ ప్యాకెట్ నుంచి అయినా ఏదైనా కొనాలంటే కూడా ఎంతో భయపడే పరిస్థితులు రోజులు కూడా మనం చూసాం. అంటే ఈవెన్ ఆయిల్ కొనాలంటే కూడా కొండెక్కిన రేట్లతో చాలా వరకు అయితే వాళ్ళు కొనలేదు కదా. సో ఇప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత అంటే ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీరు ఇన్ని రోజుల నుంచి కస్టమర్స్ని చూసుంటారు కదా, సో ఎలా ఉంటుంది? కస్టమర్స్ అంటే కొంచెం హ్యాపీ అయితే అవుతున్నారండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక ఆయిల్ ప్యాకెట్ మీద 7 రూపాయలు 6 రూపాయలు జిఎస్టీ తగ్గుతుంది. పేస్ట్లు సబ్బుల మీద ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ కానీ ఈ ఐటమ్స్ అయితే తప్పకుండా నిత్యావసర వస్తువులు వాడవలసిందే. పేస్టు, సబ్బులు, షాంపూలు ప్రతి కుటుంబంలో వాడే ఐటమ్ ఇది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొంచెం హ్యాపీ అవుతారు. 10% తగ్గుతుందంటే వాళ్ళకు కూడా సపోజ్ ప్రతి చిన్న కుటుంబం కూడా నెలకు ఒక 5,000 4,000 రూపాయలు సరుకులు కొంటారు. 400 తగ్గినట్టే కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా సంతోషపడతారని భావిస్తున్నాం. సో రోజువారీ దినంలో చూసుకుంటే మాత్రము నిత్యావసరాలు కొనాలంటే కూడా ఇప్పుడు చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పాలి. ఇక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఎంతో సంతోషంగానే ఉంటారని చెప్పాలి. అంటే ఒకప్పుడు తినడానికి మనం కొనాలంటే కూడా భయపడే పరిస్థితి మాత్రం మనం చాలా వరకు అయితే చూసాం. అయితే జీఎస్టీ అమలైన తర్వాత 12% నుంచి 18% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5% తగ్గడంతో మాత్రము నిత్యావసర సరుకులు తగ్గడంతో మాత్రము ఇక కస్టమర్స్ కూడా ఏదైతే పాత ప్రోడక్ట్స్ వీళ్ళు వ్యాపారులు తెచ్చుకున్నారో దాన్ని ఇప్పుడు జీఎస్టీకి సంబంధించిన రేట్స్కి అమ్మాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు వ్యాపారులు చెప్తున్నారు. సుధాకర్తో సుప్రియ, న్యూస్, హైదరాబాద్.